ప్రతి వీకెండ్ లాగా ఈ వీకెండ్ కూడా మా ఫ్రెండ్స్ అయితే కాలేజ్కి వెళ్దామని చెప్పారు. అందుకని చెప్పి ఈరోజు అయితే నేనైతే రెడీ అయిపోయి కాలేజ్కి అయితే వెళ్ళిపోతున్నాను. అలా నేనైతే కాలేజ్కి వెళ్ళిపోతుంటే మా నేచర్ అయితే బాగుంది. అలా నేచర్ చూసుకుంటూ ముందరికి వెళ్తున్నాగా మా వాళ్ళు అయితే ఈరోజు స్పోర్ట్స్ ఉందని చెప్పారు. అందుకని చెప్పి గ్రౌండ్కి వెళ్తే అక్కడ ఎవరు లేరు. స్పోర్ట్స్ అయితే మార్నింగ్ కాదు మధ్యాహ్నం అనేది మా వాళ్ళు అయితే ఇన్ఫర్మేషన్ అయితే నాకైతే ఇచ్చారు. అందుకని చెప్పి నేనైతే కాలేజ్కి అయితే రెడీ అయిపోయి కాలేజ్ లోపలికి అయితే వెళ్దామని ప్లాన్. నేను మా కాలేజ్కి పోతే మా కాలేజ్లో ఏమో ఈరోజు ఏమో బ్యానర్లు అయితే చేస్తున్నారు. ఏదో ఈవెంట్ ఉందని అయితే చెప్పారు. ఎవరికైనా తెలిసినట్టయితే కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మన కాలేజ్ ఎవరు చూస్తున్నారు ఈ వీడియో వాళ్ళకైతే షేర్ చేయండి. ఎవరైతే మన కాలేజ్ చూస్తున్నారు ఈ వీడియో వాళ్ళకైతే షేర్ చేయండి అని చెప్పాను కదా. ఎవరైతే మన కాలేజ్ చూస్తున్నారో కింద కామెంట్ కూడా చేయండి. అలాగే లైక్ చేసుకోండి. అలాగే ఈవెంట్ నేమ్ అయితే కామెంట్ చేయండి. ఎవరికి ఎక్కువ లైక్స్ వస్తుందో చూద్దాం. ఇంకా లాంచ్ అయితే కంప్లీట్ చేసుకునేసి మేమైతే మళ్ళీ క్లాస్కి రిటర్న్ అయిపోయాం. మా ఫ్రెండ్స్ చూడండి వీడిని ఎవరైనా చూసినట్టయితే కింద కామెంట్ చేసుకోండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే ఏ మాయం చేసావే. మా ఫ్రెండ్స్ అయితే స్టేజ్ మీద ఎలా ప్రైజ్ తీసుకోవాలో కింద అయితే మా వాళ్ళు అయితే ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. చూడండి మీరు ఎలా చేస్తున్నారు. ఇంకా మా కెప్టెన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. ఎందుకంటే మాకు 5-20 మ్యాచ్ అయితే ఉంది. అందుకని చెప్పి మన దగ్గరికి పోతే వాడు రాయల్ ఎంట్రీ ఇస్తున్నాడు కాలేజ్కి. మ్యాచ్లు అన్నీ ఉన్నా మా వాళ్ళు అయితే ఇదే సెలబ్రేషన్ అయితే పక్కా చేస్తారు. మా ఫ్రెండ్స్ వాళ్ళకైతే రేపైతే మ్యాచ్ ఉంది. వాడు అందుకోసం ఈ రోజే ప్లాన్ చేస్తున్నాడు అడ్వాన్స్. వీడైతే టర్ఫ్ అయితే ప్లేయర్ అనమాట. టర్ఫ్లో అయితే భారీగా ఆడతాడు. అలా మ్యాచ్ అయిపోయడానికి అయితే నేనైతే వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మా మ్యాచ్ అయితే పోయింది. అది వేరే విషయం అనుకోండి. ఇంకా మ్యాచ్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ నేనైతే రిటర్న్ అయితే అయిపోయాను మా రూమ్కి అయితే.